ఏ వెరైటీ వేసారండి? తయో సీడ్స్ వాడు కలికి ఎలా ఉందండి మీకు? కలికి బాగుంది. మీకు లాస్ట్ దాకా చివరి దాకా కూడా ఒకటే సైజు ఉంది కాయ. ఒకే సైజు కాపు, కాయ సైజు, సన్నవీడి రకం. ఇది వైరస్ గానీ నల్లికి గానీ తట్టుకుందండి. ఎర్రనల్లి తట్టుకునే రకం వెరైటీ ఇది. ఈ రోజు తారీఖు ఎంత అండి? 22 జనవరి 2026 తారీఖు. అదేనండి తారీఖు ఏమన్నా? అదే తారీఖు. మీది చూడండి మొత్తం కూడా ఎలా ఉందండి? గ్రీనిష్ ఉందా లేకపోతే ఎక్కడైనా బొబ్బర్ గానీ నల్లి గానీ ఎఫెక్ట్ ఏమైనా ఉందండి? ఎర్రనల్లికి తట్టుకుంటుంది మెయిన్. నల్లి తట్టుకొని కాయ అనేది పూత అనేది పిండి కట్ అవుతుంది. దీంట్లో ఏమన్నా మీకు ఏం గమనించారండి మీరు? ఎర్రనల్లికి తట్టుకుంది, కాయ చిక్కడి కనుపు, కాపు సెట్ అవుతుంది ఎమ్మండే. ప్రతి ఒక్క చెట్టు ఇలాగే ఉందండి లేకపోతే? అలానే ఉంది. ప్రతి ఒక్క చెట్టు కూడా మీకు ఇలాగే ఉంది? సేమ్ అలానే. ఒక చెట్టుకు వచ్చేసి బుట్టడ కాయలు వెళ్తాయి. ఇప్పుడు మీ వెరైటీ ఎంత వచ్చింది అనుకుంటున్నారండి? 25 నుంచి 30 వచ్చిందండి. 25 నుంచి 30 వచ్చింది అనుకుంటున్నారు. ఇది చిక్కడ కాపా లేకపోతే గనుపు? సన్నవిడి రకం అండి, చిక్కడ కాపు. నల్లి తట్టుకుంటది. ఈ వెరైటీ నల్లి తట్టుకునిద్ది. గుబ్బలండి? బొబ్బలు తక్కువ, బొబ్బలు లేవు. సింపుల్ మెయింటైన్ చేసుకోవచ్చు దీన్ని. కట్లు ఎన్ని కట్టలు వేసారండి దీనికి? ఇప్పుడు తక్కువ కట్టలు పడతాయి దీనికి. 10 నుంచి 15 కట్టల్లోనే అయిపోద్ది ఎకరం. ఈ వెరైటీ అందరూ వేసుకోవచ్చండి? వేసుకోదగ్గ. మీ ఊర్లో ఇంకా బాల్ రమేష్ గారు వేశారు, తర్వాత చింతాల హనుమంతరావు గారు వేశారు, వాళ్ళే కూడా ఇలాగే ఉన్నాయండి. బాగానే ఉంది. వేసుకోదగ్గ రైతు నమ్మదగిన విత్తనం. రైతు కూడా మీరు లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ వాళ్ళది అది ఎలా ఉందండి మీకు? అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. వరాహి ఒకటి వస్తుందంట, చూడాలండి. నమ్మకం కుదిరిందండి తయో సీడ్ మీద? వేసుకోవచ్చు, నమ్మకంగా వేసుకోవచ్చు. తయో సీడ్స్ ని నమ్మకంగా ప్రతి ఒక్క రైతు అనే వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని రైతు ఆనందంగా ఉంటాడండి. బాగుంటది.